ప్రెగ్నెన్సీ టర్మినేషన్ అంటే అబార్షన్ కి వెళ్లే ప్రతి ఉమెన్ తెలుసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఫస్ట్, మీరు హాస్పిటల్ కి రాగానే మేము మీకు ఫస్ట్ అడ్వైస్ చేసేది అల్ట్రాసౌండ్ స్కాన్. అప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, డాక్టర్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికైతే స్కాన్ చేయించుకోవాలి, మేము టర్మినేట్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు స్కాన్ ఎందుకు అని. బట్ ఆల్వేస్ రిమెంబర్, అల్ట్రాసౌండ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఫర్ అబార్షన్. ఇది ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడానికి అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటివి రూల్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కనుక తెలుసుకోకుండా, ఏ స్కాన్ చేసుకోకుండా మీరు కనుక అబార్షన్ కి టాబ్లెట్స్ యూజ్ చేసినట్టయితే, ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి లైఫ్ కూడా రిస్క్ లో పడే ప్రమాదం ఉంటుంది. సెకండ్, ఎన్ని వీక్స్ వరకు అబార్షన్ అనేది చేయించుకోవచ్చు? ఎట్ ప్రెసెంట్ మనకి ఇండియాలో 24 వీక్స్ వరకు అబార్షన్ అనేది లీగల్. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఎర్లీ వీక్స్ అబార్షన్ అనేది సేఫ్ వెన్ కంపేర్ టు లేట్ వీక్స్. థర్డ్, ఈ అబార్షన్ టాబ్లెట్స్ మేము ఇంట్లోనే యూజ్ చేయొచ్చు ఆర్ కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? దీనికి ప్రతి ఒక్క డాక్టర్ అడ్వైస్ చేసేది, మీరు కనుక అబార్షన్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అండర్ ద సూపర్విజన్ మాత్రమే ఈ అబార్షన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. ఎందుకంటే 20% ఆఫ్ ద కేసెస్ లో మీరు తీసుకునే ఈ టాబ్లెట్స్ వల్ల అబార్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్ అబార్షన్ లో ల్యాండ్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కనుక డాక్టర్ సూపర్విజన్ లో ఉంటే డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసి మీకు ఏ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అవసరమో అది ప్రాపర్ గా అడ్వైస్ చేస్తారు. ఫోర్త్, అబార్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అబార్షన్ వల్ల వచ్చే మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఎనీమియా. ఎందుకంటే బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా వస్తుంది. ఈ ఎనీమియా వల్ల మీరు మీ పని సరిగ్గా చేసుకోలేకపోవటం, ఫెటిగబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ రావచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఈ అబార్షన్ వల్ల వచ్చే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి మీకు ఫ్యూచర్ లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫిఫ్త్, పపాయా తింటే అబార్షన్ అవుతుందా ఆర్ అబార్షన్ అవ్వడానికి పపాయా తినొచ్చా? కొంతమంది ఉమెన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాగాల్ని డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి భయమేసి ఇంట్లో ఉండి డైలీ పపాయా తింటా ఉంటారు, థింకింగ్ దట్ పపాయా తింటే అబార్షన్ అవుతుంది అని. దీని వెనుక ఫ్యాక్ట్ ఏంటి? యాక్చువల్లీ పచ్చి పపాయ అంటే అన్రైపెన్ పపాయాలో పపైన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది కనుక తింటే యుట్రైన్ కంట్రాక్షన్స్ వచ్చి ఒక్కొక్కసారి కొంచెం బ్లీడింగ్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇంత పపాయ తింటే కంపల్సరీ అబార్షన్ అవుతుంది అని ఎక్కడా గ్యారెంటీ లేదు. అండ్ పపాయ తింటం అనేది నాట్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫార్ములా ఫర్ అబార్షన్. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కనుక అబార్షన్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా ఈ అబార్షన్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్.